హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్ని కారం పొడులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది కొత్తపల్లి అండి. ఇక్కడైతే ఇది చాలా పెద్ద మార్కెట్. మొత్తం మిరపకాయలు, అన్ని రకాల మిరపకాయలు, రాగడికాయలు, తోటకాయలు అయితే ఇక్కడ ఉంటవి. ఇక చూడండి, ఇప్పుడు పచ్చళ్ళకు కావాల్సిన కారం పొడి ఉంది, మనకు కూరలకు కావాల్సిన కారం పొడి ఉంది, కాయలు ఉన్నాయి. కానీ ఇక్కడ కాయలు మాత్రం కొనుక్కపోవడం ఉండదు, అక్కడే కొనుక్కొని అక్కడే పట్టివ్వాలి. ఇంకా ఇగో చూడండి, ఇవన్నీ మిరపకాయలే. ఇక్కడ చింతపండు ఉన్నది, చింతపండు, మిరపకాయలు అయితే రాసులలాగా పోసిండ్రు. చూడండి, చాలా రకాల మిరపకాయలు అయితే ఉన్నవి ఇక్కడ. ఇదిగో ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా విత్తనాలు ఉన్నాయి. ఏంటి అంటే ఆవాలు, మెంతులు, పసుపు కొమ్ములు, పసుపు, అవిసె గింజలు, ఇంకా మసాలా పొడులు, తొక్కులకు పచ్చళ్ళకు కావాల్సినవి, ఆవపొడి, మెంతి పొడి, ఇవి కూడా పట్టి అమ్ముతుండ్రు ఇక్కడ. ఇక్కడ అన్ని రకాల విత్తనాలు అయితే ఉన్నవి. ఇగో చూడండి, ప్రతి ఒక్క విత్తనం ఇక్కడ ఉన్నది. ఇవన్నీ మసాలాలు, పసుపు, ఇగో చింతపండు. ఇగో ఇక్కడికి వస్తే ఆయిల్ పట్టిన నూనె, పల్లి కానీ సన్ఫ్లవర్ కానీ అప్పటిదప్పుడు పట్టించిన నూనె మాత్రం ఉన్నాయి బాటిల్లో. ఇదైతే మిర్చి ప్యాకింగ్ చేసి ఉన్నాయి. మనం పోపుకి వేయడానికి మిర్చి వేసుకుంటాం కదా, అవి మాత్రం ప్యాకింగ్ తోటి అయితే ఉన్నాయి. ఇక నేనైతే 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిన. ఇగో ఇక్కడ బాటిల్స్ కనిపిస్తున్నాయా? ఈ బాటిల్స్ అయితే స్వచ్ఛమైన ఆయిల్. ఇది పల్లి నూనె, సన్ఫ్లవర్ అయితే అప్పటిదప్పుడు గిన్నె బట్టి అయితే ఇస్తారు మనకి. ఇగో పల్లికాయ, ఇదేంటి, ఇక్కడ అన్ని రకాల విత్తనాలు అయితే ఉన్నవి. ఇంకా బగారా ఆకు, బగారా పువ్వు, మసాలాకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం మాత్రం ఉన్నది. పచ్చళ్ళకు కావలసినవి అయితే మొత్తం ఎట్లా అంటే ధనియాల పొడి, మసాలాకు సంబంధించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, మసాలా మిక్స్ చేసిన మసాలా, ఏదైనా ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా వాటిని డైరెక్ట్ తీసుకెళ్ళి మాత్రం మనం ఏం పని చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ మసాలాలు, కారం అన్నీ తీసుకెళ్ళి చేసుకోవచ్చు. ఇగో ఇక్కడికి వస్తే ఇక్కడ ఉల్లిగడ్డనైతే ఉంది చూడండి. ఇగో ఉల్లిగడ్డ 100కి 7 kgs అట. ఇగో చూడండి, చాలా బాగా ఇస్తున్నారు. ఇక్కడ అల్లం ఉన్నది. అల్లం అయితే బాగా అనిపించలేదు మాకు, మేము తీసుకోలేదు. ఎల్లిగడ్డ 3 రకాల ఎల్లిగడ్డనైతే ఉన్నది. నేను తర్వాత తీసుకుంటా అనేసి అయితే తీసుకోలేదండి, కానీ కంపల్సరీ తీసుకుంటా. ఇక్కడ తక్కువ రేటుకే ఎక్కువ కేజెస్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ ఉల్లిగడ్డ సంచులు ఇవన్నీ. ఇదైతే చాలా పెద్ద మార్కెట్ అండి. ఇక్కడ కొత్తపల్లిలో ప్రతి ఒక్కరైతే అక్కడ ఆగి మరీ తీసుకొని వెళ్తున్నారు. ఉల్లిగడ్డనైతే ఉన్నది. ఉల్లిగడ్డ ఒక 100కి 7 kgs అయితే ఇస్తుంది ఇక్కడ. రేట్ అయితే బాగుంది. బయటనైతే 100కి 5 kgs వస్తున్నాయి, ఇక్కడ మాత్రం 7 kgs ఇస్తుండ్రు. ఇగో ఇక్కడ చింతపండు, ఇగో మిరపకాయలు ప్యాక్ చేసి ఉన్నవి. ఇవైతే నేను 2 తీసుకున్న ప్యాకెట్స్. ఇగో ఇక్కడైతే ఇగో ఆయిల్ కూడా కనిపిస్తుంది చూడండి.
ఇది పట్టిన ఆయిల్ పల్లికాయ అప్పటిదప్పుడు గిర్నీ పట్టి బాటిల్స్లో పోసారు. సన్ఫ్లవర్ ఆయిల్ పల్లికాయ పట్టి అయితే బాటిల్స్లో నింపేసిండ్రు. ఇది కూడా ఆయిల్ స్వచ్ఛమైన ఆయిల్ అనేసి తీసుకెళ్తుండ్రు చాలామంది. ఇగో ఇక్కడికి వస్తే ఇది పల్లి గిర్ని అండి, పల్లి నూనె పట్టేది. ఇగో ఇక్కడికి వస్తే అన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి, సబ్జా గింజలు, ఇగో మసాలాలు, ఇగో అవిసె గింజలు, అది పసుపు 2 రకాల పసుపు అయితే ఉంది. ఇగో ఇదైతే క్వాలిటీ పసుపు. ఇక్కడ అన్ని రకాల మసాలాలు, ఇది ఏంటి ఇప్పుడు లవంగాల పొడి, ధనియాల పొడి కలిపి మిక్సీ పడతాం చూడు, అలాంటి పొడి కూడా ఉన్నది ఇక్కడ. డైరెక్ట్ మనం మసాలాలు పట్టినవే తీసుకెళ్ళి వాడుకోవచ్చు, అట్లనైతే రెడీ చేసి పెట్టిండ్రు. ఇగో ఇదేంటిదో తెలుసా, ఈ సంచులలో ఉన్నది ఇది టమాటా పొడి. టమాటాలు ఎండబెట్టి దీన్ని పౌడర్ అయితే చేస్తారట. ఇవి సంచులలో ఉన్నదైతే మొత్తం టమాటా పౌడర్ అట. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం అయితే ఉన్నదండి. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఆగి మరీ ఇక్కడ కారం పొడిని అయితే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సీజన్ కదా కారం పొడి పట్టించుకోవడం. ఈ పట్టింది ఉన్నది కాబట్టి రెడీ అయింది, ఇదే తీసుకొని వెళ్తుండ్రు. ఈ తొడిమెలు తీసుడు ఇబ్బంది అవుతుంది అనేసి ఈ కారం పొడిని అయితే డైరెక్ట్ కారం పొడినే తీసుకెళ్తుండ్రు. ఇంకా పచ్చళ్ళు పెట్టడానికి అయితే ఇగో ఇక్కడ ఇవన్నీ ఏంటిది, నువ్వులు, ధనియాలు, ఇగో చింతపండు కూడా 3 రకాల చింతపండు ఉన్నది. దేని కాస్ట్ దానికే వేసిండ్రు. ఇక్కడ ఇవన్నీ గిర్నీలు, పసుపు గిర్నీ, అది ఇది పట్టడానికైతే ఉన్నది. ఇవి నేనైతే ఇక్కడ కారం పొడి తీసుకుంటున్నా పచ్చడికి. 600 పెట్టి అయితే పచ్చళ్ళ కారం అయితే తీసుకున్నా. అది మంచి క్వాలిటీ అయిన